అంటే దానియేలు ఒక తీర్మానం తీసుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక 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 నిర్ణయాన్ని ఉద్దేశించుకున్నాడు. ఏంటి అంటే, రాజు తినే అపవిత్రమైన ఆ భోజనాన్ని మేము తినము, నేను తినను, నేను తిని అపవిత్రపరచబడను అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయానికి దానియేలు కట్టుబడి ఉన్నాడు, నిర్ణయానికి నిలబడిపోయాడు. అతని ముందుకు ఎంత భయంకరమైన, ఎంత అద్భుతమైన విందు అతని ముందుకు వచ్చినా కానీ వెనుదిరిగి చూడలేదు. ఆ నిర్ణయానికి కట్టుబడి నిలబడ్డాడు. తన స్నేహితులు కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి నిలబడలేదు. మనం ఉపవాసం ఉన్నామనుకోండి, మన ముందుకి అప్పుడే అదే టైంలో చికెన్ పలావ్ వచ్చిందనుకోండి, ఉంటారా? ప్రభా ఈసారి ఉపవాసం చేస్తాలే, ఒక్క రోజుకు తినేస్తానని తినేస్తారు కదా. ఉండలేరు, ఎంతో అయినా ఉండలేరు కదా. మన జీవితాలు అట్లా నిర్ణయానికి కట్టుబడి ఉండలేము. అయితే ఇక్కడ ఈ దానియేలు భోజన విషయంలో కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తద్వారా ఏం జరిగిందో తెలుసా? మిగతా బాలురు అంటే మాంసం తిన్న బాలురు అందరికంటే కూడా వీరి ముఖాలు తేజస్సుగా ఉన్నాయంట, చాలా అందంగా ఉన్నాయంట. రాజు మెచ్చుకున్నాడంట. కారణం ఏంటంటే, తిండిలో ఏమి ఇది కాదు కానీ మాంసం తిన్నోళ్ళు బాగా బలంగా పుష్టిగా ఉంటారు. ఆకుకూరలు తిన్నోళ్ళు ఎట్లా ఉంటారు? నార్మల్గా ఉంటారు. బాగా మాంసాలు తిని ఉన్నవాళ్ళు చూడండి, ఇంత లావుగా కండలు కలిగి ఉంటారు. అందుకే ఎక్సర్సైజులు చేస్తూ గుడ్లు తింటారు కదా. ఎందుకు అలాగా అంటే బలం కోసం. కానీ ఇక్కడ మనం చూస్తే వీరు చాలా బలంగా ఉన్నారు, చాలా పుష్టిగా, చాలా అందంగా ఉన్నారంట మిగతా వారి కంటే కూడా. కారణం ఏంటి అంటే, ఆ తీసుకున్న నిర్ణయంలో వాళ్ళు నిలబడి ఉన్నారు. హల్లెలూయా. వెనుదిరిగి చూడలేదు.